ఐర్లాండ్తో జరిగిన ఫస్ట్ టీ20లో టీమిండియాకు షాక్ తగిలింది. 34 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించిన ఐర్లాండ్ మొట్టమొదటిసారి టీమిండియాను ఓడించి చరిత్ర సృష్టించింది. ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్స్లో 9 వికెట్స్ కోల్పోయి 182 రన్స్ చేసింది. ఆ తర్వాత అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాను 148 రన్స్కే ఆల్అౌట్ చేసింది. దాంతో మొట్టమొదటిసారి టీమిండియాపై విజయం సాధించింది. టీమిండియా బ్యాటర్స్ లో అభిషేక్ శర్మ మినహాయిస్తే మిగతా వాళ్ళు చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఈ క్రమంలో మ్యాచ్ పూర్తయ్యాక టీమిండియా ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ రోజు మా ఓటమికి ప్రధాన కారణం బౌలింగ్ ఫెయిల్యూర్. అయితే స్టార్టింగ్ లో మా బౌలర్స్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. వాళ్ళకి పిచ్ నుంచి చాలా మంచి హెల్ప్ లభించింది. దాంతో 2 వికెట్స్ కూడా తీశారు. కానీ మిడిల్ ఓవర్స్ లో మా ప్లాన్స్ ను సరిగ్గా అమలు చేయలేకపోయాం. ఈ గ్రౌండ్ లో బౌండరీస్ చాలా చిన్నవని తెలిసినప్పటికీ స్ట్రైట్ షాట్స్ ఆడేలా బంతులు వేశాం. అయితే డెత్ ఓవర్స్ లో తిరిగి మా బౌలర్స్ కంబ్యాక్ చేశారు. కానీ ఓవరాల్ గా మాకు వచ్చిన స్టార్ట్ ను బట్టి చూస్తే మేము ఐర్లాండ్ ను 140 రన్స్ లోపే కట్టడి చేసి ఉండాల్సింది. అప్పుడు చేజింగ్ చాలా ఈజీగా ఉండేది. ఏది ఏమైనా ఇక్కడ ఆడడం ఒక గొప్ప అనుభవం. ఈ వాతావరణ పరిస్థితుల్లో ఆడే అవకాశం మాకు దక్కింది. పిచ్ ఎలా ఉంది అనే దానిపై ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చింది. కెప్టెన్ గా నాకైతే ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్. అయితే చాలా గ్యాప్ తర్వాత ఆడడం వల్ల ఈ రోజు మా జట్టు తడబడింది. కాబట్టి వీలైనంత త్వరగా ఈ మ్యాచ్ రిజల్ట్ గురించి మర్చిపోయి నెక్స్ట్ మ్యాచ్ కోసం ప్రిపేర్ అవుతాం. అయితే ఈ రోజు ఓటమి నుంచి మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇక హర్షిత్ రాణా, శివం దుబే అద్భుతంగా బౌలింగ్ చేశారు. పిచ్ నుంచి వాళ్ళకి హెల్ప్ లభించింది. ముఖ్యంగా శివం విషయానికి వస్తే అతను గతంలోనూ చాలా కీలకమైన ఓవర్స్ వేశాడు. అందువల్ల నేను అతన్ని ఎప్పుడూ సపోర్ట్ చేస్తాను. డొమెస్టిక్ క్రికెట్లోనూ అతనితో కలిసి ఆడాను. కాబట్టి అతని బలాలేంటో బలహీనతలేంటో నాకు బాగా తెలుసు. అలాగే హర్షిత్ రాణా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. గాయం నుంచి కోలుకునొచ్చి ఈ స్థాయిలో రాణించడం చాలా గొప్ప విషయం. ఇక ఈ రోజు ఓటమిని అంత తేలిగ్గా తీసుకోలేం. మైదానంలోకి అడుగు పెట్టగానే మ్యాచ్లు గెలవడం సాధ్యం కాదు. ఇక్కడ కష్టపడాలి. ప్రతి క్షణంలో ఆటపైనే దృష్టి పెట్టాలి. నేనింతకు ముందు చెప్పినట్లుగా ఎప్పుడూ ప్రస్తుతంలోనే జీవించాలి. ప్రత్యర్థిని దెబ్బతీసే అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ఏ ఒక్క క్షణాన్ని లేదా పరిస్థితిని కూడా ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని అయ్యర్ చెప్పుకొచ్చాడు.